Hi students, in this video we are going to solve the problems of exercise 1.3 of real numbers. మనం ఆల్రెడీ రియల్ నెంబర్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ 1.1 అలాగే ఎక్సర్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఇంతకు ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ లెసన్స్ని మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ their decimal form and also state which are terminating and which have non-terminating repeating decimal. కింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలో, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలో తెలపండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందుగా డెసిమల్ ఫామ్ అంటే ఏంటి, టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటో చూద్దాం. దశాంశ రూపం అంటే ఏమిటి, అంతమయ్యే దశాంశాలు అంటే ఏమిటి, అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటే ఏంటో చూద్దాం. డెసిమల్ ఫామ్ దశాంశ రూపం. సపోజ్ 3/2 ఈ ఫ్రాక్షన్ని డెసిమల్ రూపంలో అంటే దశాంశ రూపంలో రాయడానికి 3ను 2 చేత భాగహారం చేయాలి. బై డివైడింగ్ న్యూమరేటర్ బై ది డినామినేటర్ వీ కెన్ గెట్ ది డెసిమల్ ఫామ్. 2 1s are 2, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ లెస్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఒక 0 వేసుకుంటాం. ఇప్పుడు 10లో 2 5 టైమ్స్ పోతుంది, 5 2s are 10, we get 0. ఈ విధంగా ఒక ఫ్రాక్షన్ని డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ని దశాంశ రూపం డెసిమల్ ఫామ్ అంటాం. ఇప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటో చూద్దాం, అంటే అంతమయ్యే దశాంశం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ డివిజన్ చూడండి, ఈ డివిజన్ అనేది కంప్లీట్ అయింది, మనకి శేషం 0 వచ్చింది. ఈ విధంగా శేషం 0 వచ్చి డివిజన్ అనేది కంప్లీట్ అయినట్లయితే అప్పుడు వచ్చేటటువంటి దశాంశ రూపాన్ని అంతమయ్యే దశాంశ రూపం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1.5. ఇక్కడ దశాంశ రూపం అనేది అంతమయ్యే దశాంశం అయింది, అంటే టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంతం కానీ ఆవర్తన దశాంశాలు అంటే ఏంటో చూద్దాం. సపోజ్ 1/3 ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/3. ఈ 1/3 డెసిమల్ ఫామ్లో రాయడానికి ఈ 1ని 3 చేత డివైడ్ చేద్దాం. ఈ 3 ఇందులో 1 అనేది 3 కంటే చిన్నది కాబట్టి 0 పాయింట్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక 0 వస్తుంది. ఇప్పుడు ఈ 3 10లో 3 టైమ్స్ పోతుంది, మనకి 1 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు కాబట్టి మళ్ళీ 3 ఇందులో 3 టైమ్స్ పోతుంది, మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది. మనం మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కాబట్టి మళ్ళీ 3 టైమ్స్ పోతుంది, రిమైండర్ మళ్ళీ 1 వస్తుంది. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తే మనకి ఎప్పటికీ కూడా శేషం అనేది 0 రాదు. ఇలా చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ కూడా ఈ భాగహారం అనేది, ఈ డివిజన్ అనేది కంప్లీట్ కాదు. అలాగే ఇక్కడ చూడండి, మనకి 3 అనే నెంబరు రిపీటెడ్గా వస్తూనే ఉంది. ఈ విధంగా డివిజన్ అనేది అంతం కాకుండా అలాగే ఈ డెసిమల్లో నెంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నట్లయితే అప్పుడు ఈ డెసిమల్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. 1/3 ఈజ్ ఈక్వల్ టు 0.33333 అవుతుంది. ఇందులో 3 అనేది రిపీటింగ్ కాబట్టి మనం 3 పైన ఒక చిన్న గీత పెడతాం, 0.3 బార్ అని చదువుతాం. ఇటువంటి దశాంశాలని అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటారు. ఇందులో ఈ భాగహారం అనేది అంతం కావట్లేదు, అలాగే ఈ దశాంశంలో 3 అనే నెంబరు ఆవర్తనం అవుతూ అంటే రిపీట్ అవుతూ వచ్చింది కాబట్టి ఈ దశాంశాన్ని అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటారు, అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. 3/8 అనే రేషనల్ నెంబర్ని మనం డెసిమల్ ఫామ్లో రాయాలి. అదేవిధంగా ఆ డెసిమల్ అనేది టెర్మినేటింగ్ అవుతుందా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందో చెప్పాలి. 3/8 నెంబర్ను దశాంశ రూపంలో రాసి ఆ దశాంశం అంతమయ్యే దశాంశమా లేదా అంతం కాని ఆవర్తన దశాంశం అనే విషయాన్ని మనం తెలియజేయాలి.
3/8 నెంబర్ను దశాంశ రూపంలో రాయడం కోసం ముందుగా భాగాహారం చేద్దాం. సింప్లీ డివైడింగ్ ద న్యూమరేటర్ విత్ ద డినామినేటర్ వీ కెన్ గెట్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్. 3ని 8తో డివైడ్ చేయడానికి 3 చిన్న నెంబర్ కాబట్టి 0 పాయింట్ వేసుకోవాలి. అప్పుడు 3 పక్కన ఒక 0 వస్తుంది. సో 8 ఈ 30లో అనేది 3 టైమ్స్ పోతుంది. 3 8s are 24, 3 8లు 24. ఇందులోంచి 30లోంచి 24ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ 6 వస్తుంది. ఆల్రెడీ 0 పాయింట్ వేసుకున్నాం కాబట్టి 6 పక్కన ఒక 0 వేసుకోవాలి. ఇప్పుడు 60లో 8 7 టైమ్స్ పోతుంది. 7 8లు 56. ఇప్పుడు 60లోంచి 56 అనేది సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ 4 వస్తుంది. దీని పక్కన ఒక 0 వేసుకోవచ్చు. ఇప్పుడు 40లో 8 అనేది 5 టైమ్స్ పోతుంది. 40లోంచి 40 తీస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. మన డివిజన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డివిజన్ ఈ విధంగా కంప్లీట్ అయ్యి రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి మనం ఈ డెసిమల్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు. ఈ దశాంశాన్ని అంతమయ్యే దశాంశం అని మనం చెప్పవచ్చు. అంటే 3/8 ఈజ్ ఈక్వల్ టు 0.375. Therefore, given number is terminating decimal. ఇచ్చిన సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ 229/400, 229/400. ఈ రేషనల్ నెంబర్కి డెసిమల్ ఫామ్ రాయాలి. ఆ డెసిమల్ ఫామ్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందో చెప్పాలి. ఈ అకర్ణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాసి ఆ దశాంశం అనేది అంతమయ్యే దశాంశం అవుతుందో లేదా అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుందో మనం చెప్పాలి. ఈ భిన్నాన్ని దశాంశ రూపంలో రాయడం కోసం ముందుగా భాగాహారం చేద్దాం. బై డివైడింగ్ ది న్యూమరేటర్ విత్ ది డినామినేటర్ వీ కెన్ గెట్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. 400 కంటే 229 చిన్నది కాబట్టి 0 పాయింట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 0 వస్తుంది. 2290లో 400 అనేది 5 టైమ్స్ పోతుంది. 2290లోంచి 2000 సబ్ట్రాక్షన్ చేస్తే 290 వస్తుంది. ఆల్రెడీ 0 పాయింట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 వేసుకోవాలి. 2900లో 400 అనేది 7 టైమ్స్ పోతుంది. 7 400s are 2800. 2900లోంచి 2800 సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు 100 వస్తుంది. ఆల్రెడీ 0 పాయింట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో 0 వేసుకోవాలి. 1000లో 400 2 టైమ్స్ పోతుంది. 2 400s 800, మనకి రిమైండర్ 200 వచ్చింది. మళ్ళీ అగైన్ మనం 0 వేసుకోవచ్చు. సో ఈ 2000లో 400 అనేది 5 టైమ్స్ పోతుంది. 5 400 2000 కాబట్టి 2000 నుంచి 2000 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0 వచ్చింది. ఈ డివిజన్లో కూడా మనకి శేషం 0 వచ్చింది. అంటే ఈ డివిజన్ అనేది కంప్లీట్ అయింది. డివిజన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ డెసిమల్ మనం అంతమయ్యే దశాంశం అని చెప్పవచ్చు. సిన్స్ ద డివిజన్ ఈజ్ కంప్లీటెడ్, సో ద డెసిమల్ ఈజ్ terminating decimal. The decimal form of 229/400 is equal to 0.5725. 229/400 అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం 0.5725 అవుతుంది. Since the division is completed, we can say that the given rational number is a terminating decimal. భాగహారం అంతమైంది కాబట్టి ఇచ్చిన అకర్ణీయ సంఖ్య ఒక అంతమయ్యే దశాంశం అని మనకి తెలిసింది. Therefore, the given rational number is a terminating decimal. కాబట్టి ఇచ్చిన సంఖ్య ఒక అంతమయ్యే దశాంశ రూపం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 4 1/5, 4 1/5. ఈ రేషనల్ నెంబర్ని మనం దశాంశ రూపంలో రాయాలి. అలాగే ఆ దశాంశ రూపం అనేది అంతమయ్యే దశాంశం అవుతుందో లేదా అంతం కాని దశాంశం అవుతుందో చెప్పాలి. We have to write this rational number into a decimal form, and also we have to state that whether it is terminating or non-terminating repeating decimal. ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మారుద్దాం. ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారుద్దాం. 5 4s are 20 + 1 21/5. 5 4 20 + 1 21/5. ఈ ఫ్రాక్షన్ దశాంశ రూపంలో రాయడం కోసం 21ని 5 చేత భాగహారం చేద్దాం. By dividing the numerator with the denominator, we can get the decimal form of this
రేషనల్ నెంబర్. 21లో 5 4 టైమ్స్ పోతుంది, 4 5 20 పోతే 1 శేషం వచ్చింది. 5 కంటే 1 చిన్నది కాబట్టి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలి, ఇక్కడికి ఒక 0 వస్తుంది. ఈ 10లో 5 అనేది 2 టైమ్స్ పోతుంది, 2 5s are 10, మనకి శేషం 0 వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి భాగహారం అనేది అంతమైంది. ద డివిజన్ ఈజ్ కంప్లీటెడ్. సో వీ కెన్ సే దట్ ద డెసిమల్ ఈజ్ ఎన్ టెర్మినేటింగ్ డెసిమల్. భాగహారం అంతమైంది కాబట్టి మనం ఈ దశాంశ రూపాన్ని అంతమయ్యే దశాంశ రూపం అని చెప్పవచ్చు. సో 21/5 ఈజ్ ఈక్వల్ టు 4.2. Since the division is completed, we can say that given number is a terminating decimal. భాగహారం అనేది అంతమైంది కాబట్టి మనం ఈ దశాంశాన్ని అంతమయ్యే దశాంశం అని చెప్పవచ్చు. 2/11 అకర్ణీయ సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుందా లేదా అంతం కాని దశాంశం అవుతుందో చెప్పాలి. We have to write this rational number in decimal form and have to state that whether it is terminating or non-terminating repeating decimal. 2/11ను దశాంశ రూపంలో రాయడం కోసం భాగహారం చేద్దాం. By dividing the numerator with the denominator, we can get the decimal form of this rational number. 2 11 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ 0 పాయింట్ వేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనకి ఒక 0 వస్తుంది. 20లో 11 అనేది 1 టైం పోతుంది, మనకి రిమైండర్ 9 వస్తుంది. ఆల్రెడీ 0 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 9 పక్కన ఒక 0 వస్తుంది. 90లో 11 అనేది 8 టైమ్స్ పోతుంది, 8 11s are 88, మనకి రిమైండర్ 2 వస్తుంది. ఆల్రెడీ 0 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 2 పక్కన 0 వేసుకోవచ్చు. 20లో మళ్ళీ 11 1 టైం పోతుంది, అగైన్ మనకి రిమైండర్ 9 వస్తుంది. ఇక్కడ మనం ఒక 0 వేసుకోవచ్చు కాబట్టి అగైన్ 90లో 11 అనేది 88, 8 టైమ్స్ పోతుంది, మళ్ళీ మనకి రిమైండర్ 2 వస్తుంది. ఇక చూడండి, ఈ భాగహారం అనేది అంతం కావడం లేదు. ఇక్కడ 1818 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. దిస్ డివిజన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అండ్ 18 నెంబర్ ఈజ్ రిపీటింగ్. సో డివిజన్ కంప్లీట్ అవ్వడం లేదు కాబట్టి ఈ దశాంశాన్ని మనం అంతం కాని ఆవర్తన దశాంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే 1818 18 అనే నెంబరు ఆవర్తనం అవుతూ వస్తుంది కాబట్టి మనం ఈ దశాంశాన్ని అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశంగా చెప్పవచ్చు. We can say that the given rational number is non-terminating repeating decimal. 2/11 is equal to 0.181818 and so on. ఈ డెసిమల్ని మనం 0.18 బార్ అని రాయవచ్చు. Since the division is not completed and the decimal is repeating, so we can say that given rational number is a non-terminating repeating decimal. భాగహారం అంతం కావడం లేదు, అలాగే దశాంశంలో ఆవర్తనం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ 8/125. ఈ అకర్ణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాయాలి. అలాగే ఇది అంతమయ్యే దశాంశమా లేదా అంతం కాని ఆవర్తన దశాంశమో చెప్పాలి. We have to write this rational number in decimal form and also we have to state that whether it is terminating or non-terminating repeating decimal. 8/125ని దశాంశ రూపంలో రాయడం కోసం ముందుగా మనం భాగహారం చేద్దాం. By dividing the numerator with the denominator, we can get the decimal form of this given rational number. సో 125 అనేది 8 కంటే పెద్దది కాబట్టి 0 పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ ఒక 0 వస్తుంది. అగైన్ 80 ఈజ్ ఆల్సో ఏ స్మాలర్ నెంబర్ దాన్ ద 125. ఇక్కడ 125 కంటే 80 కూడా ఇంకా మళ్ళీ చిన్నది అయింది కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ ఇంకో 0 పెట్టుకుని 80 పక్కన ఇంకో 0 పెట్టుకోవాలి. ఈ 800లో 125 అనేది 6 టైమ్స్ పోతుంది. 6 125s are 750, మనకి రిమైండర్ 50 వచ్చింది. ఆల్రెడీ మనం ఇక్కడ 0 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 0 వస్తుంది. ఈ 500లో 125 అనేది 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4 125s are 500 and we can get the remainder 0. చూడండి, ఈ భాగహారంలో కూడా మనకి శేషం 0 వచ్చింది. అంటే దిస్ డివిజన్ is also completed. So the decimal is
టెర్మినేటింగ్ డెసిమల్. కాబట్టి ఈ దశాంశ రూపం అంతమయ్యే దశాంశ రూపం అవుతుంది. 8/125 ఈజ్ ఈక్వల్ టు 0.064. Since the division is completed, we can say that the given rational number is a terminating decimal. భాగహారం అంతమైంది కాబట్టి మనం ఇచ్చిన అకర్ణీయ సంఖ్యను అంతమయ్యే దశాంశ రూపం అవుతుందని చెప్పవచ్చు. Without performing division, state whether the following rational numbers will have a terminating decimal form or a non-terminating repeating decimal form. భాగహార ప్రక్రియ లేకుండానే కింది అకర్ణీయ సంఖ్యల్లో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలమో, వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలపండి. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన రేషనల్ నెంబర్ని ముందు మనం భాగహారం చేసి దాని యొక్క డెసిమల్ ఫామ్ను కనుక్కున్న తర్వాత అప్పుడు ఆ దశాంశం అనేది, ఆ డెసిమల్ అనేది టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందా, అంటే అంతమయ్యే దశాంశం అవుతుందో లేదా అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుందో చెప్పడం జరిగింది. కానీ ఈ సెకండ్ ప్రాబ్లంలో భాగహార ప్రక్రియ లేకుండానే, వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్, మనం భాగహారం చేయకుండానే ఇచ్చినటువంటి అకర్ణీయ సంఖ్య రేషనల్ నెంబర్ అనేది అంతమయ్యే దశాంశం అవుతుందా లేదా అంతం కాని దశాంశం అవుతుందా, అంటే టెర్మినేటింగా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అనేది మనం చెప్పాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు థీరం 1.3 అనేది తెలిసి ఉండాలి. థీరం 1.3లో p/q అనే రేషనల్ నెంబర్లో q ఈజ్ ఈక్వల్ టు 2n × 5m అంటే థీరం 1.3 ప్రకారం p/q రేషనల్ నెంబర్లో q ఈజ్ ఈక్వల్ టు 2n × 5m అయినట్లయితే ఈ p/q అనేది అంతమయ్యే దశాంశ రూపం అవుతుంది. వెదర్ q ఈజ్ 2n × 5m, దెన్ ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. p/q రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యల్లో q ఈజ్ ఈక్వల్ టు 2n × 5m అయినట్లయితే ఈ సంఖ్య అనేది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఒకవేళ ఈ విధంగా కానట్లయితే అది అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ 13/3125. రెండో సంఖ్యలో ఇచ్చినటువంటి మొదటి ప్రాబ్లం 13/3125. ఈ అకర్ణీయ సంఖ్య అనేది అంతమయ్యే దశాంశం అవుతుందా లేదా అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుందో మనం చెప్పాలి. వీ హ్యావ్ టు స్టేట్ ద గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. 13/3125ని p/q అనుకుందాం. ఇక్కడ q ఈజ్ ఈక్వల్ టు 3125 అవుతుంది. ఈ q వాల్యూ అనేది 2n × 5m రూపంలో కనుక మనం రాయగలిగినట్లయితే ఇచ్చినటువంటి అకర్ణీయ సంఖ్య అంతమయ్యే దశాంశం అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. కాబట్టి మనం 3125ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం. 3125ని బై రిజాల్వింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3125 ఇందులో 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6×5 = 625 వచ్చింది. ఈ 625లో కూడా 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 125 వచ్చింది. 125లో కూడా 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత డివిజన్ చేద్దాం. 25 వచ్చింది. 25లో కూడా 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత డివిజన్ చేస్తే మనకి 5 వచ్చింది. సో 3125 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 × 5 × 5 × 5 that means 5^5. 13/3125 is equal to 13/5^5 అయింది. సో q is equal to 5^5. q is equal to 5^5 అయింది. అంటే థీరం 1.3 ప్రకారం ఇచ్చిన అకర్ణీయ సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుంది. So we can say that the given number is a terminating decimal. So 13/3125 is a terminating decimal. ఇచ్చిన సంఖ్య అయినటువంటి 13/3125 అనేది ఒక అంతమయ్యే దశాంశం అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ 11/12. 11/12 అనే సంఖ్య అంతమయ్యే దశాంశం అవుతుందో అంతంగానే ఆవర్తన దశాంశం అవుతుందో చూద్దాం.
దీనికోసం ముందుగా 12 యొక్క ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలి కాబట్టి 12 2 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 చేత భాగాహారం చేద్దాం. 6లో 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 చేత చేస్తే మనకి 3 వచ్చింది. అంటే 12 యొక్క ప్రధాన కారణాంకాలు అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఆర్ 2 × 2 × 3. సో 11/12 మనం p/q అనుకుంటే q = 12 అవుతుంది. అంటే q = 2 × 2 × 3 అవుతుంది. అంటే 2² × 3 అవుతుంది. ఇక్కడ చూడండి q వాల్యూ అనేది 2² × 3 వచ్చింది. కానీ మనకి థీరం 1.3 ప్రకారం 2n × 5m రూపంలో ఉంటేనే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే అంతమయ్యే దశాంశం అవుతుంది. కానీ ఈ ప్రాబ్లంలో 2n 5m రూపంలో ఇది లేదు కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతమయ్యే దశాంశం కాదు కాబట్టి ఇచ్చిన అకర్ణీయ సంఖ్య అనేది అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. సో ద గివెన్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. Since the q value is not in the form of 2n × 5m, the given rational number is non-terminating repeating decimal. q విలువ 2n × 5m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 64/455, 64/455. ముందుగా 455ని ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎలా రాయాలో చూద్దాం. Let us resolve the prime factors of 455. 455లో 5 పోతుంది కాబట్టి 5తో డివిజన్ చేస్తే 91 వస్తుంది. 91లో 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 చేత డివిజన్ చేద్దాం. 1 7 3 7 21. సో మనకి 13 వచ్చింది. 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో 455 = 5 × 7 × 13 వచ్చింది. సో 64/455ని p/q అనుకుందాం. ఇక్కడ q = 455 అవుతుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాం కాబట్టి 455 = 5 × 7 × 13. ఇక్కడ చూడండి q వాల్యూ అనేది 5 × 7 × 13 వచ్చింది. ఇది థీరం 1.3 ప్రకారం q = 2n × 5m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అనేది అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. Since the q value is not in the form of 2n × 5m, the given rational number is a non-terminating repeating decimal form. So q value is not in the form of 2n × 5m. So the given rational number is in the form of non-terminating repeating decimal form. q విలువ 2n × 5m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 15/1600, 15/1600. చూడండి ఈ ఫ్రాక్షన్ మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు కాబట్టి ఈ 15లో 5 3 టైమ్స్ పోతుంది. ఈ 1600లో 16లో 3 టైమ్స్ and 2 5s are 10 and 0 5s 0. So we get 3/320. 15/1600ని సింప్లిఫై చేస్తే 3/320 వచ్చింది. ఇందులో ఈ 3/320ని p/q అనుకుందాం. ఇందులో q = 320 అవుతుంది. ఈ 320కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. Let us resolve the prime factors of 320. 320లో 2 పోతుంది కాబట్టి 160 వచ్చింది. మళ్ళీ 160లో మళ్ళీ 2 పోతుంది కాబట్టి 80 వస్తుంది. మళ్ళీ 2లో మళ్ళీ 2 చేత డివైడ్ చేస్తే 40 వస్తుంది. అగైన్ మనం 2 చేత డివైడ్ చేయొచ్చు కాబట్టి 20 వచ్చింది. అగైన్ బై డివైడింగ్ 20/2 we get 10. అండ్ మళ్ళీ 2 చేత భాగాహారం చేస్తే 5 వచ్చింది. సో 320 = 2 × 2 × 2 × 2 × 2 × 2 ×
5 అంటే 1 2 3 4 5 6 2 power 6 into 5 వచ్చింది. సో 320 ఈజ్ ఈక్వల్ టు 2 power 6 into 5. చూడండి క్యూ వాల్యూ అనేది 2 power n into 5 power m రూపంలోకి వచ్చింది కాబట్టి ఇచ్చిన సంఖ్య అనేది అంతమయ్యే దశాంశం అవుతుంది. Since the Q value is in the form of 2 power n into 5 power n, the given rational number is a terminating decimal form. Since Q value is of the form 2 power n into 5 power m, the given number is a terminating decimal form. Q విలువ 2 power n into 5 power m రూపంలో ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతమయ్యే ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 29/343. 343ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. 343ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాద్దాం. ఇందులో 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 చేత భాగహారం చేద్దాం. 49 వచ్చింది. ఇందులో అగైన్ 7 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 7 చేత డివిజన్ చేస్తే 7 7 49. సో 343 ఈజ్ ఈక్వల్ టు 7 into 7 దట్ మీన్స్ 7 to the power of 3 వచ్చింది. సో ఇక్కడ 29/343ని p/q అనుకుంటే q ఈజ్ ఈక్వల్ టు 343 అవుతుంది. 343 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 7 into 7 into 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7³ అయింది. సో 343ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే 7³ వచ్చింది. ఇక్కడ చూడండి క్యూ వాల్యూ అనేది 7³ రూపంలో, కానీ క్యూ వాల్యూ అనేది 2 power n into 5 power m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. Since the q is not in the form of 2 power n into 5 power m, therefore the given number is non-terminating repeating decimal. q విలువ 2 power n into 5 power m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 23/2³ into 5 square. 23/2 power 3 into 5 power 2. దీన్ని p/q అనుకుందాం. ఇక్కడ q వాల్యూ అనేది 2 power 3 into 5 power 2 అయింది. ఇక్కడ చూడండి క్యూ వాల్యూ అనేది థీరం 1.3 ప్రకారం 2 power n into 5 power m రూపంలో ఉంది కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతమయ్యే దశాంశంగా చెప్పవచ్చు. ద గివెన్ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. వీ కెన్ సే దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్. గివెన్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్, అంతమయ్యే ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 129/2 square 5 power 7 and 7 power 5. ఇచ్చిన సంఖ్యను p/q అనుకుందాం. q ఈజ్ ఈక్వల్ టు 2 square 5 power 7 7 power 5 అవుతుంది. చూడండి ఇక్కడ q వాల్యూ అనేది 2 power n into 5 power m రూపంలో లేదు కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతం కాని ఆవర్తన దశాంశం అని చెప్పవచ్చు. Since the q value is not in the form of 2 power n into 5 power n, we can say that the given number is a non-terminating repeating decimal form. The given number is non-terminating repeating decimal form అవుతుంది, అంటే అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 9/15, 9/15. ఈ ఫ్రాక్షన్ మనం సింప్లిఫై చేయొచ్చు కాబట్టి 9లో 3 టైమ్స్ పోతుంది, 15లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 9/15 అనేది 3/5 అవుతుంది. 3/5ని p/q అనుకుంటే q ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక చూడండి q వాల్యూ అనేది 2 power n into 5 power m రూపంలో ఉంది కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతమయ్యే దశాంశంగా చెప్పవచ్చు. Since the q value is in the form of 2 power n into 5 power m, we can say that the given number is a terminating decimal form. The given number is terminating decimal అవుతుంది, అంటే అంతమయ్యే దశాంశం అవుతుంది.
నెక్స్ట్ వన్ ఈజ్ 36/100. ఈ నెంబర్లో చూడండి 4 డివిజిబుల్ అవుతుంది. 9×4 36, 25×4 100, 9/25 అయింది. ఈ 9/25ని p/q అనుకుంటే q వాల్యూ అనేది 25 అవుతుంది. ఈ 25ని మనం 5 × 5 అంటే 5 స్క్వేర్గా రాయొచ్చు. ఇక చూడండి q వాల్యూ అనేది 5 స్క్వేర్ అయింది. అంటే q వాల్యూ 2n × 5m రూపంలో ఉంది కాబట్టి మనం ఇచ్చిన సంఖ్యని అంతమయ్యే దశాంశంగా చెప్పవచ్చు. సిన్స్ ద q వాల్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m, we can say that the given number is a terminating decimal number. గివెన్ నెంబర్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, అంటే అంతమయ్యే దశాంశం అవుతుంది. లాస్ట్ వన్ ఈజ్ 77/210, 77/210. 77లో 7 11 టైమ్స్ పోతుంది, 210లో 30 టైమ్స్ పోతుంది. సో 11/30 అవుతుంది. ఈ 30ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. థర్టీలో 2 15 టైమ్స్ పోయింది, 15లో 5 3 టైమ్స్ పోతుంది. సో 30 ఈజ్ ఈక్వల్ టు 2 × 5 × 3 వచ్చింది. సో 11/30 మనం p/q అనుకుందాం. ఇప్పుడు q వాల్యూ అనేది 30 అవుతుంది. 30 అనేది 2 × 5 × 3 కాబట్టి q వాల్యూ అనేది 2 × 5 × 3 అయింది. ఇక చూడండి q వాల్యూ 2 × 5 × 3 అంటే q వాల్యూ అనేది 2n × 5m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అనేది అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. సిన్స్ ద q వాల్యూ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5n, therefore the given number is a non-terminating repeating decimal అవుతుంది. Since the q is not in the form of 2n × 5m, therefore the given number is a non-terminating repeating decimal. q విలువ 2n × 5m రూపంలో లేదు కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ రైట్ ద ఫాలోయింగ్ రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ థియరం 1.3. సిద్ధాంతం 1.3 అనుసరించి కింది అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని రాయండి. థియరం 1.3 సిద్ధాంతం 1.3 ప్రకారం p/q అనే అకర్ణీయ సంఖ్యలో q ఈజ్ ఈక్వల్ టు 2n × 5m అయినట్లయితే అది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఇన్ ద రేషనల్ నెంబర్ p/q వెదర్ q ఈజ్ ఈక్వల్ టు 2n × 5n, దెన్ ద రేషనల్ నెంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. q వాల్యూ అనేది 2n 5m రూపంలో కనుక మనం రాయగలిగితే ఆ అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం అనేది ఈజీగా రాయవచ్చు. 13/25 ఈజ్ ఈక్వల్ టు 13/25ని 5 × 5 కింద రాద్దాం. అంటే 13/5 × 5 అంటే 5 స్క్వేర్ అవుతుంది. 13/5². చూడండి ఈ రేషనల్ నెంబర్లో q వాల్యూ అనేది 5 స్క్వేర్ వచ్చింది, కానీ q వాల్యూ అనేది 2n × 5m రూపంలో కనుక రాయగలిగితే మనం దశాంశ రూపంలో ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ రేషనల్ నెంబర్లో q వాల్యూని 2n × 5m రూపంలో రాయడం కోసం మనం 2² చేత మల్టిప్లై చేద్దాం. 13 × 2² / 5² అవుతుంది. 13 × 2² అంటే 4/5 × 2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే 13 × 4 52 అవుతుంది. ఈ 5 × 2 అనేది 10 అవుతుంది కాబట్టి ఇది 10² అవుతుంది. సో 52/10² అంటే 100 కాబట్టి 52/100. ఈ 52/100 అనే ఫ్రాక్షన్ని మనం 0.52 కింద రాయవచ్చు. సో 13/25 ఈజ్ ఈక్వల్ టు 0.52 అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ 15/16. ముందుగా ఈ 16ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. ఇందులో 2 పోతుంది కాబట్టి 8 టైమ్స్, మళ్ళీ అగైన్ 2 పోతుంది,
4లో కూడా 2 పోతే 16 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది, అంటే 2 పవర్ 4 అవుతుంది. సో 15/16 ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 పవర్ 4 అయింది. ఈ 15/2 పవర్ 4లో క్యూ వాల్యూ అనేది 2 పవర్ n మాత్రమే ఉంది కాబట్టి 5 పవర్ n వర్డ్ కోసం ఈ ఫ్రాక్షన్ని 5 పవర్ 4/5 పవర్ 4 చేత మల్టిప్లై చేద్దాం. 15 ఇంటూ 5 పవర్ 4 బై 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4 అవుతుంది. ఇప్పుడు 15 ఇంటూ 5 పవర్ 4 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625 కాబట్టి 15 ఇంటూ 625 అవుతుంది. ఈ 2 పవర్ 4 5 పవర్ 4ని 2 ఇంటూ 5 హోల్ పవర్ 4గా రాయవచ్చు. ఇక్కడ 625 ఇంటూ 15ని మల్టిప్లై చేస్తే 9375 వస్తుంది. సో 9375 బై 2 ఇంటూ 5 అంటే 10 కింద రాయొచ్చు కాబట్టి 10 పవర్ 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9375 బై 10 పవర్ 4 అంటే 10,000. ఈ ఫ్రాక్షన్ని డెసిమల్ రూపంలో రాస్తే 0.9375 అవుతుంది. సో 15/16 ఈజ్ ఈక్వల్ టు 0.9375. థర్డ్ వన్ ఈజ్ 23/2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2. 23/2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2. ఈ ఫ్రాక్షన్ని 5/5 చేత మల్టిప్లై చేద్దాం. 23 ఇంటూ 5 బై 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 5 అవుతుంది. 23 ఇంటూ 5 115 అవుతుంది. అలాగే 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 5 5 పవర్ 3 అవుతుంది. therefore 115/2 ఇంటూ 5 హోల్ పవర్ 3 కింద రాయవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 115/5 ఇంటూ 2 10 10 పవర్ 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 150/10 పవర్ 3 అంటే 1000. దట్ ఈజ్ ఈక్వల్ టు 115/1000ని డెసిమల్గా రాస్తే 0.115 అవుతుంది. సో 23/2 cube ఇంటూ 5 square ఈజ్ ఈక్వల్ టు 0.115. నెక్స్ట్ వన్ ఈజ్ 7218/3 square ఇంటూ 5 square. దట్ ఈజ్ ఈక్వల్ టు 7218/3 square 9 అవుతుంది. 9 ఇంటూ 5 square కింద రాయొచ్చు. ఈ 9 ఇందులో 802 టైమ్స్ పోతుంది. సో 802/5 square అవుతుంది. దీన్ని 2 square బై 2 square చేత మల్టిప్లై చేస్తే 802 ఇంటూ 2 square బై 5 square ఇంటూ 2 square అవుతుంది. అంటే 802 ఇంటూ 4 బై 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. 802 ఇంటూ 4 3208 బై 10 పవర్ స్క్వేర్ కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3208 బై 10 స్క్వేర్ అంటే 100. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 3208/100ని డెసిమల్ రూపంలో రాస్తే 32.08 అవుతుంది. సో 7218/3 square ఇంటూ 5 square ఈజ్ ఈక్వల్ టు 32.08. నెక్స్ట్ వన్ ఈజ్ 143/110. 143/110. ఇందులో 11 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 11 11 3 11 33 అలాగే 10 11 110 13/10 అవుతుంది. ఈ 13/10ని 1.3 కింద రాయవచ్చు. సో 143/110 ఈజ్ ఈక్వల్ టు 1.3. అలాగే ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్. ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్
The decimal form of some real numbers are given below. In each case, decide whether the number is rational or not. If it is rational and expressed in form p by q, what can you say about the prime factors of q? కింది కొన్ని వాస్తవ సంఖ్యల దశాంశ రూపాలు ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో కాదో తెలపండి. ఆ సంఖ్య అకరణీయమై ఉండి p by q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కారణాంకాలను గూర్చి నీవు ఏమి చెప్పగలవు? ఫస్ట్ వన్ ఈజ్ 43.123456789. ఈ నెంబరు రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరో చెప్పాలి. ఒకవేళ ఈ నెంబర్ రేషనల్ నెంబర్ కనుక అయితే ఆ రేషనల్ నెంబర్ని p by q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. మనకు తెలుసు టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. రేషనల్ నెంబర్స్ అంటే టెర్మినేటింగ్ నెంబర్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. కానీ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ నెంబర్స్ అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే అంతమయ్యే దశాంశాలు, అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. అలాగే అంతం కానీ ఆవర్తనం కాని దశాంశాలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 43.1234567 అని ఉంది. చూడండి, ఇక్కడ ఈ డెసిమల్ ఫామ్ అనేది రిపీట్ కావడం లేదు. అంటే ఇది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. సో టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలాగే టెర్మినేటింగ్ డెసిమల్స్ని మనం p by q రూపంలో కూడా రాయగలుగుతాం. సో 43.1234567ని p by q రూపంలో రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 43.123456789 బై డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్గా రాసేటప్పుడు ఇక్కడ డెసిమల్ బదులు 1 వేసుకోవాలి. అలాగే డెసిమల్ తర్వాత ఉన్నటువంటి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్కి అన్ని జీరోస్ వేసుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం 1 2 3 4 5 6 7 8 9 జీరోస్ వేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4312345678 బై 10 పవర్ 9 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 4312345678 బై 10ని 2 into 5 హోల్ పవర్ 9గా రాద్దాం. దీన్ని మనం p by q అనుకుంటే q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 5 అవుతాయి. సో ఇచ్చిన నెంబర్ అనేది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది ఒక రేషనల్ నెంబర్ అయింది. అలాగే ఆ నెంబర్ని p by q రూపంలో రాస్తే q యొక్క ప్రధాన కారణాంకాలు అనేవి 2 5 అయినాయి. దేర్ఫోర్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q ఆర్ 2, 5. దేర్ఫోర్ ఇచ్చిన సంఖ్య ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. అలాగే q యొక్క ప్రధాన కారణాంకాలు 2, 5 అవుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ 0.120 1200 12000 120000 అండ్ సో ఆన్. ఈ డెసిమల్ అనేది అంతం కావట్లేదు, అంటే ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్, అంతం కానీ దశాంశం. అలాగే ఇక్కడ చూడండి 120 వచ్చింది, నెక్స్ట్ టైం 1200 వచ్చింది, ఈసారి 12000 వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే మనకి ఇందులో వచ్చేటటువంటి ఈ నెంబర్స్ ఏవి కూడా రిపీట్ కావడం లేదు. సో ఇచ్చిన డెసిమల్ అనేది నాన్ టెర్మినేటింగ్ అయింది, అలాగే నాన్ రిపీటింగ్ కూడా అయ్యింది. సో నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే అంతం కానీ ఆవర్తనం కాని దశాంశాలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇచ్చిన సంఖ్య కూడా అంతం కావట్లేదు, అలాగే ఆవర్తనం కూడా కావట్లేదు. కాబట్టి ఇచ్చిన సంఖ్య ఒక కరణీయ సంఖ్య అవుతుంది.
సో ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి సో ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇచ్చిన దశాంశం అంతం కానీ ఆవర్తనం కాని దశాంశం కాబట్టి ఇచ్చిన సంఖ్య కర్ణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 43.123456789 బార్. ఇప్పుడు మనం ఈ నెంబర్ రేషనల్ నెంబరో లేదా ఇర్రేషనల్ నెంబరో చెప్పాలి. ఒకవేళ ఈ నెంబర్ రేషనల్ నెంబర్ అయినట్లయితే ఈ నెంబర్ని p/q రూపంలో రాసి q యొక్క వాల్యూ అనేది కనుక్కొని q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నెంబర్ని చూడండి, 43.123456789 బార్. ఇక్కడ డెసిమల్ తర్వాత బార్ అని మనకు కనిపిస్తుంది. డెసిమల్ తర్వాత బార్ అని కనిపిస్తే సపోజ్ 2.5 బార్ అని కనుక ఉన్నట్లయితే 2.555555 అండ్ సో ఆన్ అని దీని యొక్క మీనింగ్. అదేవిధంగా ఇక్కడ కూడా 43.123456789 బార్ అని ఉంది కాబట్టి ఈ నెంబర్లో కూడా డెసిమల్ తర్వాత ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయని దీని మీనింగ్. అంటే ఆవర్తనం చెందుతున్నాయి. అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఆవర్తనం చెందుతుంది, అదేవిధంగా అంతం కావడం లేదు. కాబట్టి అంతం కానీ ఆవర్తనం చెందేటటువంటి నెంబర్లన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇచ్చిన సంఖ్య కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. గివెన్ నెంబర్ ఈజ్ నాట్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ కాబట్టి సో నాట్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్ అవుతాయి. కాబట్టి సో ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇచ్చిన నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అయింది కాబట్టి ఇచ్చిన నెంబర్ని మనం p/q రూపంలో రాయగలం. సో ఈ నెంబర్ని మనం p/q రూపంలో ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 43.123456789 బార్ అనుకోండి. ఇక్కడ చూడండి, డెసిమల్ తర్వాత 9 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10⁻9 చేత ఈ నెంబర్ని మల్టిప్లై చేయండి. 10⁻9 into x ఈజ్ ఈక్వల్ టు 43.123456789 బార్ ఇంటూ 10⁻9. 10�9 x చేత మల్టిప్లై చేస్తే 10⁻9 అంటే 1 తర్వాత 9 జీరోస్, 1 2 3 4 5 6 7 8 9 జీరోస్. x ఈజ్ ఈక్వల్ టు 43.123456789 బార్ని 10⁻9 చేత మల్టిప్లై చేస్తే డెసిమల్ తర్వాత ఉన్నటువంటి 9 నెంబర్స్ అనేవి డెసిమల్ ముందుకి వస్తాయి. అంటే ఈ దశాంశ బిందువు తర్వాత ఉన్నటువంటి 9 నెంబర్స్ దశాంశ బిందువుకి ముందుకు వస్తాయి. సో 43 1 2 3 4 5 6 7 8 9 పాయింట్. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 అనేది రిపీటింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి అంటే ఆవర్తనం చెందుతూ ఉంటుంది కాబట్టి పాయింట్ తర్వాత కూడా మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 బార్ ఉంటుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. మనం ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు అనుకున్నది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్షన్ చేద్దాం. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ని రాసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ పాయింట్ ఈ నెంబర్లో డెసిమల్ పాయింట్కి ఎదురుగుండా వచ్చేలాగా రాసుకోవాలి. సో 43.123456789 బార్ అవుతుంది. ఈ 10⁻9x లోంచి ఈ xని సబ్ట్రాక్షన్ చేస్తే 999 999999999x వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ నెంబర్లో డెసిమల్ తర్వాత ఉన్నటువంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. డెసిమల్ ముందు ఉన్న నెంబర్స్లో 9లోంచి 3 చేస్తే 6, 8లోంచి 4 చేస్తే 4, మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4312345674 బై 99999 అవుతుంది. ఇందులో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 చేత డివిజన్ చేద్దాం. ఫోర్లో 3 1 టైమ్స్ 13 ఉంటుంది.
13లో 4 3 జా 12, 11 ఉంటుంది, 3 3 జా 9, 21 22 ఉంటుంది, 7 3 జా 21, 13 ఉంటుంది, 4 3 జా 12, 14 ఉంటుంది, 4 3 జా 12, 25 ఉంటుంది, 8 3 జా 24, 16 ఉంటుంది, 5 3 జా 15, 17 ఉంటుంది, 5 3 జా 15, 24 ఉంటుంది, 8 3 జా 24 and 6లో 2 times. Now x is equal to 1 4 3 7 4 4 8 5 5 8 2 by 3 3 3 3 3 3 3 3 అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్లో ఈ 3 3 3 3 3 3 3 నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఇందులో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి వస్తుంది. ఈ నెంబర్లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది. సో 3 చేత డివిజన్ చేద్దాం. 11లో 3 3 జా 9, 21 వస్తుంది, 7 3 జా 21. ఈ 1లో 0, మళ్ళీ 11లో 3 3 జా 9, 21 ఉంటుంది, 7 3 జా 21. మళ్ళీ 1లో 0, ఇందులో 3 times. ఈ నెంబర్లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 చేత భాగహారం చేద్దాం. 1 3 3 2 3 6 10 3 3 9 13 4 3 12 17 5 3 15 20 6 3 18 23 7 3 21 27 9 3 27. ఈ నెంబర్లో ప్రైమ్ నెంబర్ అయినటువంటి 37 డివిజిబుల్ అవుతుంది. సో 37 చేత ఈ నెంబర్ని డివిజన్ చేస్తే 333667 వస్తుంది. ఈ నెంబర్ కూడా ప్రైమ్ నెంబరే. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ 3 × 3 × 3 × 37 × 333667 అవుతుంది. దీన్ని మనం 3³ × 37 × 333667 కింద రాయవచ్చు. 3³ × 37 × 3,33,667. ఇది p/q అనుకుంటే q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3, 37, 3,33,667 అవుతాయి. ఈ నెంబర్లో q యొక్క ప్రధాన కారణాంకాలు అనేవి 3, 37, 3,33,667 అవుతాయి. గివెన్ నెంబర్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నెంబర్. సో ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇచ్చిన సంఖ్య అంతం కావడం లేదు, ఆవర్తనం చెందుతుంది కాబట్టి ఇచ్చిన సంఖ్య అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అదేవిధంగా అకర్ణీయ సంఖ్యను మనం p/q రూపంలో రాయగలం కాబట్టి ఇచ్చిన సంఖ్యను p/q రూపంలో రాసినట్లయితే q యొక్క ప్రధాన కారణాంకాలు అనేవి 3, 37, 3,33,667 అవుతాయి. ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q ఆర్ 3, 37 and 3,33,667.